నేటి వాగ్దానము 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 10వ వచనం. నీ పగవారినందరినీ అణచివేసేదను. ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాట దావీదు గురించి నాతాను ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన వాగ్దానపు మాటలు. దావీదు దేవుని మందసం గురించి ఆలోచిస్తూ, నేనైతే దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసం చేస్తున్నాను. దేవుని మందసమైతే డేరాల క్రింద ఉంటుంది. ఇది ఎంతమాత్రము సముచితము కాదు అని దేవుని మందిరంలో మందసం ఉండడాని కొరకు ఒక గొప్ప ఆలయం కట్టుటకై సిద్ధపడతాడు. ఈ ఆశ కీర్తనల్లో 69వ కీర్తన 9వ వచనంలో దావీదిలా అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అని అంటాడు. ప్రియ దైవజనమా, దావీదు ఆశను బట్టి దేవుడు గొప్ప ఆశీర్వాదములతో తన వంశమంతటిని ఆశీర్వదిస్తాడు. నిన్ను గొర్రెల దొడిలో నుండి తీసుకొని వచ్చి ఒక గొప్ప రాజుగా చేశాను అంటాడు. నీ శత్రువుల అణిచివేస్తానని హామీ ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదులా మనకు దేవుని ఆలయమును గూర్చిన ఆసక్తి ఉన్నదా? దేవుని ఆరాధించే ఒక గొప్ప మందిరం కొరకు లేదా ఆత్మీయ మందిరాలను కట్టడానికి కొరకు నీకు ఆసక్తి ఉన్నదా? ప్రభు పరిచర్యలో నీ ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అట్టి ఆశ ప్రభు పరిచర్య కొరకై నీకు నాకు దేవుడు దయచేయునుగాక. దేవా, దావీదు లాంటి ఆశ మాకును దయచేసి నీ పరిచర్యలో వాడుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.